సార్ మీరు నిలవండి సార్. శోభిధరాజా ओके साहिबा आने वाली थी, कलेक्टर ऑफिस में कॉन्फ्रेंस मीटिंग में देर होने की वजह से नहीं आ सके। वो उनकी ख्वाहिश थी मैडम की, तो मैडम का भी जो है ना सारी को दे देंगे कि मैडम पहुंचा देंगे चेयरमैन एपी स्टेट ऑफ बोर्ड और माइनॉरिटी हकूक़ परिरक्षण समिति चिल्ली साहब का ये दे दो भाई। मंगलगिरी बड़ी मोहब्बत से जो है ना सफ़र की तकलीफ बर्दाश्त करके शिबली साहब के साथ आए हैं माशाल्लाह। एपी स्टेट ऑफ बोर्ड मेंबर है माशाल्लाह, आपकी खिदमत है, अल्लाह कबूल फरमाए। मोल साहब एपी स्टेट ऑफ बोर्ड डायरेक्टर कड़पे से माशाल्लाह, आपकी खिदमत है, अल्लाह कबूल फरमाए। अभी दुआ करिए इनके लिए। हाँ ओके सर। जाकिर साहब एपी स्टेट ऑफ बोर्ड मेंबर हैं हमारे। ओके ओके हमारा अकबर जो है ना डिस्ट्रिक्ट प्रेसिडेंट क्या है ना हम खुद जो है ना अतराफ अकनाफ पे फिर रहे थे और श्रीनिवास रेड्डी साहब आने के बाद सबसे पहले ईद पूरा अमन तरीके से गुजारी गई, जिसमें ना कोई पुलिस का खौफ था, डर था, हमारी जान की माल की इज्जत की जिसमें हिफाजत हुई। तो वो सबको जो है ना एमएलए साहबा उनके शोहर के माता అన్న నజీర్ అహ్మద్ మరి పెద్దలు మీకు అందరికీ కూడా నమస్కారం చెప్తా ఉండా, సలాం లేకుం। ఈరోజు ईद मिलाफ और अक्वी का सेरेमनी है कादरी साहब का घर में। बहुत बहुत उनको बहुत बहुत मुबारक। ఆయనకు రెండో కుమారుడు పుట్టాడు, దేవుడి దయ వల్ల అల్లా దయ వల్ల ఆ అబ్బాయికి పెద్ద కొడుకు ఇద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలా, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటా ఉండా। ఇందాక ఒక మంచి కార్యక్రమం, రాజకీయాలకు సంబంధం లేదు, ఆయన ఇంట్లో ఒక శుభకార్యం సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచినారు, నాకు చాలా ఆనందంగా ఉంది। కడపలో 2 ఏళ్ల కిందటి ఎలక్షన్స్లో మా ఫ్యామిలీని మీరు ఎంతో నమ్మి మీరు ఓట్లేసి గెలిపించినారు। మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉండా, దాదాపు 7-8 సంవత్సరాల కిందట రవీంద్రనగర్కి బ్రిడ్జి లేనప్పుడు ఉన్నాడు। 10 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఇక్కడ కూడా కార్పొరేషన్లో మేయరు, డిప్యూటీ మేయర్లు ఉన్నారు। ఈ పరిసరాలు ఈ విధంగా ఉంటాయా? శానిటేషన్ మీద మేము వచ్చి మన కడప స్వచ్ఛ కడప అని అంతా క్లీన్ చేయించిన పరిస్థితులు కూడా ఉన్నాయి, ఎవరు చేయలే ఇంతకుముందు। నిన్న మొన్న 10 రోజుల కిందటి వరకు కూడా కార్పొరేషన్ వైసీపీ చేతుల్లో ఉన్నింది, ఏ కార్యక్రమం చేయాలని అడ్డపడుతూ ఉన్నారు। పవర్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ అయిపోయింది, 3-4 నెలల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి। ఎలక్షన్స్లో ఎమ్మెల్యే, కార్పొరేటరు, మేయరు, ప్రభుత్వం ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒక లైన్లో పోతాయి। మీరు కార్పొరేటర్కు ఇంకో పార్టీకి వేసి ఎమ్మెల్యేకి ప్రభుత్వము తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం ప్రభుత్వం ఉండి కార్పొరేటర్ ఇంకొకరికి ఓటేస్తే వాళ్ళు అడ్డపడతా ఉంటారు, అభివృద్ధి ముందుకు పోదు। అందుకే ఈసారి మా డివిజన్ ఇన్ఛార్జ్ అఫ్జల్ను ఈ డివిజన్లో అభ్యర్థిగా ఇక్కడే పోటీ చేపిస్తున్నా, ఇదే విధంగా డిక్లేర్ చేస్తూ ఉండా।
మీరందరూ ఆయనకు సపోర్ట్ చేసి ఈసారి గెలిపించాం. అతనితో అన్ని పనులు ఖాద్రి సాబ్ సపోర్ట్ కూడా కావాలి నీకు. దావు సాబ్ సపోర్ట్ తీసుకో, పెద్దవాళ్ళందరి సపోర్ట్ తీసుకో, మంచి పనులు చేయి. ఈ 4 నెలల్లో కూడా శానిటేషన్ మీద బాగా ఫోకస్ చేసి మంచి పనులు చేయి. యంగ్స్టరు 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో మాతో ప్రయాణం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. అతన్ని మీరు గెలిపియండి. మంచి పనులు చేసి ఈ డివిజన్ అంతా కూడా క్లీన్గా పెట్టే బాధ్యత మాది. ముందు రాజకీయాలు పక్కన పెడితే మంచి పనులు చేయాలి, శాంతి భద్రతలు కాపాడాలా. ఈ 2 సంవత్సరాల్లో కడపలో ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయా? భూ కబ్జాలు ఉన్నాయా? మహిళల మీద దాడులు ఉన్నాయా? బెదిరింపులు ఉన్నాయా? మహిళల్ని ఎక్కడైనా టీజింగ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? గాంజా తగ్గిందా లేదా చెప్పాలా మీరు? తగ్గిందా లేదా? దాని మీద పూర్తి డ్రైవ్ చేస్తున్నామా? మంచి శాంతి భద్రతలు పెడితే సమాజం బాగుంటుంది, ప్రాంతం అభివృద్ధి చెందాల. ఇన్ని రోజులు కూడా ఈ ఏరియా రవీంద్రనగర్ ఏరియా అభివృద్ధిగా జరగలే. ఇప్పుడు మేము బ్రిడ్జిలు కట్టించేస్తే ప్రజలకు దగ్గర తిరిగేదానికి సౌకర్యం వస్తుంది. రవీంద్రనగర్ రోడ్డు కూడా ఇరుకిరుగ్గా ఉంది. అదే ఆ బ్రిడ్జిలు కట్టించేస్తే 2 ట్రాఫిక్ తగ్గుతుంది కదా. ఇది ఆలోచన చేయలేరు. మేము ఆలోచన చేసినాం, కట్టిస్తూ ఉన్నాం. పని జరుగుతున్న విషయం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తున్నారా లేదా? జూన్ జూలైకి అంతా కంప్లీట్ చేస్తాం. వర్షాకాలం లోపల ఆ బ్రిడ్జిలు కంప్లీట్ చేస్తాం. ఇకపోతే ఇప్పుడే షుబ్లీ సాబ్ చెప్తా ఉన్నాడు, బీజేపీతో పొత్తు ఉంటే నాకు పూర్తిగా హిందీ ఉర్దూ అర్థం కాదు, కొంత అర్థమైంది కాబట్టి सलातु वस्सलामु अला नबील करीम मोहम्मद व आलिहि व अस्हाबी अजमाइन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ला यनहाकुमुल्लाहु अनिल लज़ीना लम युक़ातिलूकुम फ़िद्दीन व लम युख़रिजूकुम मिन दियारिकुम अन तबर्रूहुम व तुक़सितू इलैहिम इन्नल्लाहा युहिब्बुल मुक़सितीन सदक़ल्लाहु मौलाना अज़ीम। मोहतरम हज़रात, 10 मिनट में मैं अपनी बात को ख़त्म करूँगा। अगर मेरी बात आपको समझ में आ रही है तो आप समझ में आने का एहसास दिलाइए। मुझे ऐसा लगना चाहिए कि मैं माशाअल्लाह ज़िंदा लोगों में, अक्लमंद लोगों में, समझदार लोगों में बात कर रहा हूँ। मुझे महसूस होना चाहिए। ये गुजारिश है आपसे। तो मैं 2-4 बातें कि सार जो है ना 2 बातें रखी हैं। क्या बोल कर के सर्विस असल होती है, बाकी नाम और ताल्लुक़ वो असल नहीं होता। सियासत होती है सर्विस के लिए। अगर सर्विस नहीं है तो वो कोई सियासत ही नहीं है और वो कोई सियासतदान और पॉलिटिशियन ही नहीं है। ठीक है मैं जो बोल रहा हूँ? अगर मेरा भाई खड़ा हो गया और वो भाई मेरा काम नहीं करता है और बाहर वाला कोई और है वो काम करता है, तो काम की जगह पर भाई की ज़रूरत है या काम करने वाले की ज़रूरत रहेगी? किसकी ज़रूरत? काम करने वाले की ज़रूरत है। तो सियासत के अंदर, पॉलिटिक्स के अंदर सर्विस देने वाले की ज़रूरत है, ना कि मेरा भाई किसी और का भाई। अपना तेरा यहाँ वही होता है जो सर्विस देता है। जो सर्विस प्रोवाइडर है वही अपना है, जो सर्विस नहीं देता है वो अपना नहीं है, चाहे वो कितना भी हमारा अपना करीबी क्यों ना हो। ये उसूल होता है। और दूसरे नंबर पर सर ये बोले कि हमको 10 साल चाहिए और हम अपनी सर्विस रोज़ाना बढ़ाते जाएंगे, अपनी सर्विस रोज़ाना बढ़ाते जाएंगे, इसलिए कि वसाइल की ज़रूरत होती है, फंड्स की ज़रूरत होती है, मेहनत की ज़रूरत होती है। ये सारी चीज़ों को जोड़ के सर्विस और ख़िदमत होती है। तो अब इन्होंने वादा किया हमारे श्रीनिवासुलु रेड्डी साहब ने कि आप हमें वक्त देते जाइए, हम आपकी खिदमत में इजाफा करते जाएंगे। तो अब इसमें हमको देखने की ये ज़रूरत है कि इन्होंने क्या अब तक का जो वक्फा है 2 साल का, खिदमत किया है या नहीं किया है, खिदमत किया है या नहीं किया है। तो मैं चंद बातें आप हज़रात के सामने बताऊंगा जो मेरे इल्म में है, तो आप इसके बाद फैसला। నేను కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. శ్రీనివాసరెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అయితే ఆ సబ్జెక్ట్ ఏమంటే ఆయన ఇంతకుముందే చెప్పారు, సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి నా దగ్గర ఒక వ్యక్తి, మా స్నేహితులు ఒకతను వచ్చి వారి అన్నకు రావాల్సిన రిలీఫ్ ఫండ్ రాలేదు, అది ఇన్ టైంలో మేము అప్లై చేసుకోలేకపోయాము, అది సీఎం గారి దగ్గరికే తీసుకెళ్ళాలి, ఆయన అయితే చేయగలుగుతారు లేకపోతే ఎవరు చేయలేరు అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు శ్రీనివాసరెడ్డి గారు గుర్తొచ్చారు. నేను ఆయన్ను అధ్యక్షాన్ని పిలుస్తాను. అధ్యక్ష, ఈ రకంగా
ఒక సబ్జెక్ట్ ఉంది, దీని మీద మీరు సహాయం చేయాలి అని చెప్పారు. అంటే ఇమీడియట్గా అన్న మీరు వాళ్ళు ఎవరో ఇమీడియట్గా నా దగ్గరికి పంపించండి అని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే ఆ సర్టిఫికెట్స్, ఆ బిల్స్ అవన్నీ తీసుకొని దాని తర్వాత అవి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ శాంక్షన్ చేయించుకొచ్చి 15 రోజుల లోపల ఆ అమౌంట్ వాళ్ళని ఇప్పించిన అది ఆ రోజు నాకు ఈ రోజు కూడా గుర్తుంది. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట చెప్పారు, మాట మీద ఉన్నారు, పనిచేశారు. అలాగే ఇప్పుడు ఈ బ్రిడ్జి గురించి, రవీంద్రనగర్ బ్రిడ్జి గురించి నేను ఒక పార్టీ తరఫున అజిటేషన్ చేశాను, చాలాసార్లు అడిగాము, గత ప్రభుత్వంలో కూడా చెప్పాం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి. ఈరోజు కడప నగరంలో రవీంద్రనగర్ వద్ద ఒక బ్రహ్మాండమైనటువంటి ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మౌలానా సయ్యద్ తాహిరుల్లా ఖాద్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఘనమైనటువంటి కార్యక్రమం, రంజాన్ మాసం తర్వాత ఈద్ మిలాద్ కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. అదేవిధంగా నేను కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఒక 3 వక్ఫ్ బోర్డు సభ్యులు కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలో మనం అందరం కూడాను ఏ రకంగా అయితే భిన్నత్వంలో ఏకత్వంగా మనం అందరం కూడాను కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నామో అదేవిధంగా ఏంటంటే ఈ ఈద్ తర్వాత ఉన్నటువంటి ఏదైతే సంతోషాలు ఉన్నాయో ఇందులో మన పొరుగువారు సైతం కూడాను దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలని చెప్పేసి, మన పొరుగువారు సైతం కూడాను మనతో పాటు కలిసి మన సుఖ సంతోషాల్లో కలిసి ముందుకు ప్రయాణం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు కూడాను త్వరితగతంగా పూర్తయి ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా మరియు అదేవిధంగా దినదినాభివృద్ధి చెందుతూ సస్యశ్యామలంగా వర్ధిల్లాలని చెప్పేసి ప్రత్యేకంగా మౌలానా గారు దువా కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దుస్సాలువతో వాళ్ళందరినీ కూడా సత్కరించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज जो है एक ईद मिलाद के नाम से प्रोग्राम हम यहाँ पर मुनक़िद किए, जिसका मकसद ये था कि जो हमारी भाईचारगी है, जो हिंदुस्तान की रिवायत है, टॉलरेंस, हिंदू मुस्लिम सिख ईसाई सब मज़ाहिब वाले मिलकर आपस के अंदर खुशी के अंदर शामिल होते हैं। तो हमारी ईद की जो खुशी थी उसके अंदर हमने सबको शरीक किया अल्हम्दुलिल्लाह, और एक भाईचारे का हमने पैगाम दिया है। और हम चाहते हैं कि हिंदुस्तान जिसकी मिट्टी के अंदर भाईचारा और टॉलरेंस है, इसे जो है ना प्रमोट करने के लिए हमको इस तरीके के इज्तिमाआत का इनेकाद अमल में लाते रहना चाहिए। और जो है ना यहाँ पर जो आए थे हमारे मेहमान खुसूसी श्रीनिवासरेड्डी साहब, पुलिस ब्यूरो मेंबर, और हमारे फारूक शिबली साहब विजयवाड़ा से चल के आए हैं, उर्दू अकेडमी के चेयरमैन हैं माशाल्लाह। और उसके बाद इसी तरीके से यूपी स्टेट वक्फ बोर्ड के डायरेक्टर्स में से हमारे अकरम साहब, और उसके बाद दाऊद साहब, जाकिर साहब, ये भी आए। और इस तरीके से हमारे अकबर भाई, ये सारे जो है ना यहाँ पर अल्हम्दुलिल्लाह आए। और बहुत सारे लोग दूसरे गाँव से भी करीब के आए हैं। तो ये जो हमारा जो एक मैसेज था टॉलरेंस के मुतालिक हम जो देना चाहते थे वो अल्हम्दुलिल्लाह बहुत अच्छे तरीके